ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. మీరంతా శారీరకముగాను ఆత్మీయముగాను ప్రభువు కృపలో క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మన కొరకు దాచి ఉంచిన అద్భుతమైనటువంటి సంగతులను ఈ సమయమందు మనం ఆలోచన చేద్దాం. దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు మనకు విరివిగా వినబడేటువంటి పదం ఏంటంటే, దేవుడు మనుష్యులను బలముగా వాడుకుంటాడు అనేటువంటి ఈ వాక్యము, ఈ పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. దేవుడు మనుష్యులను తన పని కొరకు బలముగా వాడుకుంటాడు. అసలు దేవుడు మనుష్యులను బలముగా వాడుకోవడం అంటే ఏమిటి? దేవుడు ఎటువంటి మనుష్యులను బలముగా వాడుకుంటాడు? ఈ సంగతులను గూర్చినటువంటి ఆత్మీయ సత్యములు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. ఒకవేళ దేవుని వాక్యము తెలియకపోతే మనుషులు అనుకునేటువంటి ఆలోచనతో సరిపెట్టుకొని దేవుడు బలముగా వాడుకొనుట అంటే ఇదిగో ఫలానా విధంగా అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అలాగే దేవుడు ఎటువంటి మనుషులను బలముగా వాడుకుంటున్నాడంటే ఇదిగో ఫలానా వారిని అని మీరు పొరపాటు పడేటువంటి అవకాశం కూడా ఉంది. అసలు దేవుడు బలముగా మనుష్యులను వాడుకోవాలంటే ఎటువంటి వారిని ఆయన నిర్ణయిస్తాడు, ఎటువంటి వారిని ఎంపిక చేస్తాడు? అలాగే దేవుడు అసలు తన పని కొరకు బలముగా వాడుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఇత్యాది సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనము ఆలోచన చేద్దాం. మొట్టమొదట లోకములో ఉన్నటువంటి తీరేమిటి? ఒక వ్యక్తిని దేవుడు బలముగా వాడుకుంటున్నాడని లోకం ఎప్పుడు చెబుతుంది? దేవుని జ్ఞానము దగ్గరకు రాకుండా, దేవుని వాక్యమును పరిశీలన చేయకుండా లోకపు తలంపులలో ఉన్నటువంటి మనుషులు ఎప్పుడు చెబుతారు? దేవుడు బలముగా వాడుకుంటున్నాడండి ఫలానా వ్యక్తిని అని ఎప్పుడు చెబుతారు? ఎప్పుడు చెబుతారంటే ఒక వ్యక్తి దగ్గర ఒక పెద్ద సంఘం ఉన్నప్పుడు, అంటే వేలలో లక్షలలో ప్రజలు తండోపతండాలుగా ఆ వ్యక్తి దగ్గర ఒక సంఘముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గూర్చి మనుషులు చెప్పుకునేటువంటి మాటలు ఏమిటంటే, దేవుడు ఆ వ్యక్తిని బలముగా వాడుకుంటున్నాడండి అంటారు. ఏవైనా సువార్త సభలను మనం చూసినప్పుడు ఇసకేస్తే రాలదండి, జనములు అంత భారీగా వచ్చారండి, ఆ సభలను నిర్వహించినటువంటి వారిని దేవుడు బలముగా వాడుకుంటున్నాడండి అని అంటూ ఉంటారు. ఒక గొప్ప హోదాలోనికి వెళ్ళినటువంటి వ్యక్తిని చూచి, అనగా దేవుని భక్తి విషయంలో, లోక సంబంధమైనటువంటి వ్యాపారాలలో కాదు, దేవుని భక్తి విషయంలో భక్తిని ఆధారం చేసుకుంటూ ఒక వ్యక్తి అందనంత స్థాయికి వెళుతున్నాడు అనుకోండి, సూటు బూటు, చుట్టూ కార్లు, బందీ బలగం, విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు, పేరు పలుకుబడులు, వీటన్నింటిని చూస్తున్నప్పుడు కూడా ఈ లోకం ఏమనుకుంటుందంటే, ఫలానా వ్యక్తిని దేవుడు బలంగా వాడుకుంటున్నాడండి అని అనుకుంటుంది. అంటే లోకం దృష్టిలో దేవుడు బలంగా వాడుకోవడం అంటే ఏంటన్నమాట? ఆ వ్యక్తుల దగ్గర అనేక మంది మనుషులు ఉండటం, ఒక సంఘముగా ఆ వ్యక్తుల దగ్గర అనేక మంది మనుషులు ఉండటం. అలాగే ఆ వ్యక్తులకు విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు, విస్తారమైనటువంటి పేరు పలుకుబడులు, విస్తారమైనటువంటి ఘనత, ప్రభావం, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు
ఆ వ్యక్తిని చూచి ఇదిగో ఈ వ్యక్తినేనండి దేవుడు బలముగా వాడుకుంటున్నాడు అని లోకము చెబుతుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి మాటలకు ఈ లోకము చెప్పేటువంటి విధానం సరిపోతుందా? దేవుడు లోకము ఆలోచించినటువంటి ఈ విధానంలోనే పరిశుద్ధ గ్రంథమును వ్రాయించాడా అంటే ముమ్మాటికి కానే కాదు. లోకము ఆలోచించేటువంటి ఈ తీరు, ఈ విధానం పరిశుద్ధ గ్రంథము దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా భిన్నం, పూర్తిగా విరుద్ధం అని మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు బలముగా వాడుకోవడం అంటే పరిశుద్ధ గ్రంథంలో వేరే అర్థం ఉంది, ఉన్నతమైనటువంటి అర్థం ఉంది, మనుష్యులు నేర్చుకోవలసినటువంటి అర్థం ఉంది, మనుష్యులు తమ ప్రవర్తనలో చూపవలసినటువంటి అర్థం ఉంది. దేవుడు మనుష్యులను ఎలా చూస్తున్నాడంటే తన చేతిలో పాత్రలుగా చూస్తున్నాడు. తన చేతిలో పాత్రలు, పనిముట్లు, సాధనములు. నీతిని జరిగించటానికి ఒక వ్యక్తి నా చేతిలో సాధనముగా ఉండాలి అనేటువంటి ఆలోచన దేవునికి ఉంది. మనుష్యులను చూడగానే దేవునికి వీరందరూ కూడా ఒక పనిముట్ల వలె కనిపిస్తారు. పనిముట్లు. మనం ఏదైనా ఒక పని చేయటానికి స్క్రూ డ్రైవర్ ఉపయోగిస్తాం, కటింగ్ బ్లేడ్ ఉపయోగిస్తాం, రెంచెస్ ఉపయోగిస్తాం, లేక ఇతరమైనటువంటి ఎలక్ట్రిక్ డివైసెస్ను ఉపయోగిస్తాం. ఒక డ్రిల్లింగ్ మిషన్ కావచ్చు, ఒక కటింగ్ మిషన్ కావచ్చు, ఒక వెల్డింగ్ మిషన్ కావచ్చు. ఇవన్నీ కూడా పనిముట్లు. ముఖ్యంగా మెకానిక్ పని చేసేటువంటి వారి దగ్గర ఇవన్నీ కూడా పనిముట్లు. ఈ పనిముట్లు బాగుంటే పని బాగుంటుంది. పనిముట్లు సరిగ్గా లేకపోతే, అవి మొండిదేరిపోతే, అవి పని చేయకపోతే, ఎంత నైపుణ్యత ఉన్నవాడైనా సరే అతడు పని సరిగ్గా చేయలేడు, ఫినిషింగ్ సరిగ్గా చేయలేడు. కనుక నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి దగ్గర నాణ్యమైనటువంటి పనిముట్లు ఉండాలి. అట్టి మాదిరిగా పరలోకమందున్న దేవుని చేతిలో నాణ్యమైనటువంటి పనిముట్లుగా మనుష్యులు ఉండాలి. దేవుడు మనుష్యులను పనిముట్ల వలె చూస్తున్నాడు, నీతి సాధనాలుగా చూస్తున్నాడు, చక్కని పాత్రలుగా చూస్తున్నాడు. ఈ పాత్రలు లేకపోతే ఈ పనిముట్లు ఎప్పుడైతే చక్కగా ఆయన చేతిలో ఉపయోగపడుతూ, అరిగిపోతూ, కష్టపడుతూ ఉంటాయో అప్పుడు దేవుడు వారిని బలముగా వాడుకుంటున్నాడు అని అర్థం. ఏదైనా ఒక పనిముట్టు ఒక పనివాడు కొనుక్కున్నప్పుడు ఆ పనిముట్టుని తీసుకెళ్ళి ఒక చోట అల్మారాలో పెట్టి దానిని రోజు పూజిస్తూ ఉంటాడండి? లేదు. పనివాని దగ్గర పనిముట్లను చూడండి, ఎప్పుడూ కూడా గ్రీజు పట్టేసి పనిలో అలిసిపోయినట్టుగా, అంటే వాటిలో జీవం లేదు గనక మనకు అవి మాట్లాడవు గనక అవి అలసిపోతున్నట్టు కానీ, లేకపోతే అవి ఏదో నీరసించిపోయినట్టు కానీ మనకు కనిపించవు. కానీ వాటి ఆకారాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగానండి అవన్నీ అరిగిపోయినటువంటి మాదిరిగా, నిజంగా వాటికే నోరిస్తే ఇప్పటి వరకు మేము చాలా పనిచేసి అరిగిపోయాము, సుత్తి దెబ్బలు తిన్నాము, చాలా కష్టంగా మాతో పని చేయించాడు మా యజమాని అని అవి మాట్లాడతాయి, పనిముట్లకు గనక నోరిస్తే. నిజంగా వాటిని చూస్తున్నప్పుడు అండి ఆ వర్కర్ చేతులు అవి నలిగిపోతూ ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి. అవి వర్కర్కి మిగిలిన చేతులు, వర్కర్కి 2 చేతులు ఉంటాయి, కానీ మిగిలిన చేతులు అవే. ఒక స్క్రూ డ్రైవర్ కావచ్చు, ఒక కటింగ్ బ్లేడ్ కావచ్చు, ఒక రెంచ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వర్కర్ చేతిలో పనిముట్లు, ఆ వర్కర్కి మిగిలిన చేతులు. ఒక పనిముట్టు లేకపోతే ఒక పాత్ర, ఒక యజమాని వాడుకుంటున్నటువంటి పాత్ర, ఇవి పూజింపబడటానికి కాదు, అల్మారాలో పెట్టి వీటిని నిత్యం పూజించడానికి కాదు, అవి అరిగిపోతూ అలసిపోతూ పని చేయటానికి. ఒక్కొక్కసారి పనిలో అవి ఏమవుతుంటాయి, బ్రేక్ అయిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి, పక్కన పడేస్తాడు. విరిగిపోతే పనికిరాదు కదండి, పక్కన పడేస్తాడు. మొండిదేరిపోతే పనికిరాదు కదండి, పక్కన పడేస్తాడు. అప్పటి వరకు ఎంతో పని చేసింది, కలిసిపోయింది. సో దానిని
ప్రక్కన పడేస్తాడు. మరలా దాని స్థానంలో క్రొత్తదాన్ని తెచ్చుకుంటాడు. దేవుడు మనుష్యులను పనిముట్లుగా చూస్తున్నప్పుడు, నీతి సాధనములుగా చూస్తున్నప్పుడు, ఆయన చేతిలో పాత్రలుగా చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కష్టపడాలి, అరిగిపోవాలి, అలసిపోవాలి అని మనకు అర్థమవుతున్నప్పుడు దేవుని చేతిలో బలముగా వాడబడేటువంటి మనుషులు కూడా ఇట్టి మాదిరిగా అరిగిపోతారు, కష్టపడతారు, అలసిపోతారు. అంతే తప్ప అందలాలెక్కరు, అంతే తప్ప ఆస్తులు పోగేసుకోరు, అంతే తప్ప పేరు పలుకుబడులు సంపాదించుకుంటూ అందనంత ఎత్తులోనికైతే వెళ్ళరు. ఈ విషయాన్ని మీరు చక్కగా ఆలోచించాలి, అంగీకరించాలి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు అటువంటి వారిని చూచి చాలామంది మేము కూడా అలాగే అందలం ఎక్కాలి, మేము కూడా అలాగే సేవలు అందుకోవాలి, మేము కూడా అలా విస్తారముగా ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, పేరు పలుకుబడులను సంపాదించుకోవాలి అని వారిని చూచి తప్పటడుగులు వేస్తున్నారు. అదే దేవుడు బలముగా వాడుకొనుట అనుకుంటున్నారు. అలా అనుకోవడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథము దగ్గరకు రండి. చెడిపోయిన వారు ఎలాగూ చెడిపోయారు, వారు మారరు. వారికి కావలసినది లోకము, లోకములో ఉన్నదంతా. లోకాశలలో వారు మునిగిపోయారు. అయితే మీరైనా సరే, ప్రారంభంలో ఉన్నటువంటి మీరైనా సరే, దేవుని వాక్యమును చక్కగా నేర్చుకొని దేవుని ఉద్దేశాలను మీరు అంగీకరించగలిగితే తప్పకుండా మీకు జ్ఞానం లభిస్తుంది. దేవుడు బలముగా వాడుకొనుట అంటే ఏమిటి? నిజంగా ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప గొప్పవారు దేవుని చేత బలముగా వాడుకొనబడ్డారా? దేవుని చేత బలముగా వాడుకోబడటం అంటే అదేనా? దేవుని చేత బలముగా వాడుకోబడటం అంటే ఇదిగో విస్తారమైనటువంటి సంఘాలను కలిగి ఉండటం, విస్తారమైనటువంటి ఆదాయాన్ని కలిగి ఉండటం, విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు, విస్తారమైన పేరు పలుకుబడులు, ఘనత, మహిమ ఇవన్నీ కలిగి ఉండటం ఇదేనా దేవుని చేత బలముగా వాడుకోబడటం అంటే? కానే కాదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుని చేత బలముగా వాడుకోబడటం అంటే ఏమిటో ఇప్పుడు దేవుని గ్రంథంలో నుండి మనం చూద్దాం. దేవుడు ఎవరినైనా బలముగా వాడుకోవాలి అనుకున్నాడు అనుకోండి, వారి దగ్గరకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన ఆత్మను పంపిస్తాడు. ఎందుకంటే ఆయన బలముగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాడంటే మన బలం సరిపోదు, మన ఆలోచన సరిపోదు, మన యొక్క తీరు సరిపోదు. పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి. అప్పుడు మనం ఇంకా దేవునికి బలంగా ఉపయోగపడతాం. అందుచేతనే ఎవరినైనా దేవుడు దృష్టించి ఇదిగో ఫలానా వ్యక్తిని నేను ఇప్పుడు బలముగా వాడుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు వారి దగ్గరకు ఎవరిని పంపిస్తాడు? దేవుని ఆత్మను పంపిస్తాడు. దేవుని ఆత్మ అతనికి జోడైతే, సహాయముగా ఉంటే నా పని బలంగా జరుగుతుంది అని దేవుని ఉద్దేశం. ఇది ఏ కాలంలో కూడా మారలేదు. పాత నిబంధన కాలంలోనూ క్రొత్త నిబంధన కాలంలోనూ ఆయన ఉద్దేశ్యం మారలేదు. నేను బలముగా వాడుకోవాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడంటే తన ఆత్మను పంపిస్తాడు. ముందు పాత నిబంధన గ్రంథంలో ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి సౌలు దేవుని చేత నిర్ణయింపబడ్డాడు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. ఇశ్రాయేలు సామ్రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ సామ్రాజ్యం అంతటికి కూడా ఎవరిని రాజుగా నిర్ణయించాలి అని దేవుడు అనుకున్నప్పుడు బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి సౌలును దేవుడు ఎంపిక చేశాడు. అసలు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి గోత్రం ఏది? యూదా గోత్రం. మొదటి నుంచి కూడా దేవుడు యూదా గోత్రపు సింహము, యూదా గోత్రంలో నుండే పరలోకములో నుండి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి రాబోతున్నాడు అని ఆయన చెప్పాడు. ప్రవచనాలున్నాయి. కానీ ఇశ్రాయేలీయులకు మొదటి రాజు దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎవరిని ఎంపిక చేశాడు? మిగిలిన గోత్రాలని ఎందుకు, మిగిలిన గోత్రాలలో ఎవరున్నా నాకు అవసరం లేదు, యూదా గోత్రంలో ఎవరు మంచివారు ఉన్నారో చూద్దాం అని దేవుడు అక్కడ అనుకోలేదండి. పక్షపాతం లేదండి ఆయనకి.
ఇశ్రాయేలుడు అందరిలో ఆయన చూస్తున్నప్పుడు భక్తిపరుడెవడు, నా కొరకు నిలబడేవాడెవడు, శూరుడెవడు, గెలుచుకొచ్చేవాడెవడు, నా కొరకు పోరాడేవాడెవడు. తరువాతి దినములలో సౌలు అపనమ్మకస్తుడుగా అవిధేయుడిగా మారిపోయి ఉండొచ్చు, అది తరువాతి విషయం. కానీ ప్రస్తుతానికి అనగా ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు ఎవరిని నిర్ణయించాలని చూస్తున్నప్పుడు అప్పటి కాలానికి సౌలు దేవుని యొక్క మనస్సును గెలుచుకున్నాడు. కనుక సౌలును ఇశ్రాయేలీయులకు రాజుగా నిర్ణయించాలని దేవునికి అభీష్టమైంది. సౌలును ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు నిర్ణయించాడో సౌలును బలముగా వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. సౌలును బలముగా వాడుకోవాలి. సౌలును బలముగా వాడుకోవాలంటే దేవుడు ఏం చేయాలి? సౌలు యొక్క బలం సరిపోదు, సౌలుకు నా ఆత్మ బలం కూడా తోడవ్వాలి అని దేవుడు ఉద్దేశించాడు. చూడండి, ఆ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను, అంటే సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చాను. ఆ తర్వాత చూడండి, అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర ఉంటుందో, ఒక వ్యక్తితో ఉంటుందో, ఆ వ్యక్తి దేవుని మాటలను పలుకుతాడు, దేవుని వాక్యమును ప్రకటిస్తాడు. మీరు ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. దేవుడు బలముగా వాడుకొనుట అనగా ఏమిటి? దేవుడు బలముగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాడంటే, ఒక వ్యక్తిని ఎంపిక చేశాడంటే ఆ వ్యక్తికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయముతో, దేవుని ఆత్మ సహాయముతో ఆ వ్యక్తి దేవుని మాటలను పలుకుతాడు. దేవుని మాటలను పలుకుతాడు, దేవుని వాక్యమును ఉన్నతమైనదిగా ప్రకటిస్తాడు. చుట్టూ ప్రజలున్నారని, చుట్టూ పెద్ద సంఘం ఉందని, చుట్టూ ఆస్తిపాస్తులున్నాయని, చుట్టూ ఘనత ఉందని, దేవుని భక్తిని ఆధారం చేసుకొని అంత దూరం వెళ్ళిపోయాడు, చాలా పెద్దవాడైపోయాడు అంటే దేవుడు బలముగా వాడుకున్నాడేమో అని మీరు అనుకోకండి. దేవుని వాక్యమును స్వచ్ఛమైనదిగా తన బ్రతుకులో పాటిస్తూ అనేకులకు ప్రకటిస్తూ ఉన్నటువంటి వాడు, పరిశుద్ధాత్మ సహవాసముతో ఉన్నటువంటి వాడు దేవుని చేత బలముగా వాడుకోబడుతున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. నిజానికి సౌలుకి అప్పుడు పెద్దగా అధికారం ఏమీ లేదు, అప్పుడప్పుడే రాజుగా నిర్ణయింపబడ్డాడు. నిజానికి సౌలు అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? బెన్యామీను గోత్రం చాలా చిన్న గోత్రం, నేను చాలా అల్పుడను కదా అని అంటున్నాడు. అంటే ప్రారంభంలో సౌలుకి ఏమైనా వైభవం ఉందా అంటే లేదు. కానీ అప్పుడు సౌలు దగ్గర దేవుని ఆత్మ ఉంది. దేవుడు సౌలును బలముగా వాడుకున్నాడు. రాను 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 కాలక్రమేణా సౌలు చుట్టూ అన్నీ వచ్చేసాయి. రాజ్యాధికారం, గొప్పదైనటువంటి ఘనత, విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ వచ్చేసాయి. ఆ తరువాత సౌలు దురాత్మ చేత పీడింపబడ్డాడు. ఆ తరువాత సౌలు దేవునికి అవిధేయుడైపోయాడు. కానీ ప్రారంభంలో సౌలు దగ్గర ఈ లోకము చూస్తున్నటువంటి ఈ ఘనతలు, ఈ యొక్క ఆస్తిపాస్తులు, ఈ పేరు పలుకుబడులు ఇవేవి కూడా లేనే లేవు. కానీ అప్పుడు దేవుడు సౌలును బలముగా వాడుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి ఈ సంగతులను. ఎందుకంటే ఈరోజు లోకంలో ఉన్నటువంటి తీరును బట్టి మీరు తప్పటడుగులు వేసేటువంటి ప్రమాదం ఉంది. దేవుడు బలంగా వాడుకోవడం అంటే ఇదిగోనండి, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలను నేను సంపాదించుకోవాలి, ఎంతోమందిని నేను సంఘముగా కూర్చుకోవాలి, విస్తారమైనటువంటి ఆదాయాన్ని నేను పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో మీరు ఉండకండి. అది కాదండి దేవుడు బలముగా వాడుకోవడం అంటే, అది సూచన కాదండి. దేవుడు బలముగా వాడుకోవడం అంటే దేవుని మాటలను ప్రకటించటం, ఉన్నతమైనటువంటి దేవుని సత్యములను బహిర్గతం చేయటం, మరుగు చేయబడినటువంటి మహాజ్ఞానమును ప్రజలకు అందించటం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రజలను నిత్య జీవమునకు నడిపించటం.
ఇదంతా దేవుడు బలముగా వాడుకునేటువంటి కోవలోనికి వస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సౌలు ఉదాహరణ మనం చూసినప్పుడు దేవుడు బలముగా వాడుకున్నాడు. దేవుడు తన ఆత్మను పంపించాడు. దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి వచ్చింది. సౌలు ప్రకటన చేస్తున్నాడు. సౌలు దేవుని మాటలను ప్రకటిస్తున్నాడు. ఇది ఒక సూచన. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. ఇక్కడ దేవుడు రాయించినటువంటి ఈ సంగతిని కూడా మీరు అర్థం చేసుకోండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వాక్యం. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. సువార్తను బలముగా ప్రకటించాలి. దేవుని చేత బలముగా వాడుకోబడటం అంటే ఏమిటి? సువార్తను బలముగా ప్రకటించాలి అంటే శక్తివంతమైనదిగా ప్రకటించాలి. ఆ మాటలకు అర్థం ఏంటి? ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు ఎదురవుతున్నా కానీ నీవు నిలబడాలి. బలం ఎప్పుడు అవసరం? బలం ఎప్పుడు అవసరం? పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నిలదొక్కుకోవడానికి బలం అవసరం. చుట్టూ ఎన్నో ఆపత్కరమైనటువంటి పరిస్థితులు, ఎందరో అవిధేయులు, ఎందరో మూర్ఖులు ఉన్నప్పుడు నీవు బలముగా సువార్తను ప్రకటింపుము అని దేవుడు అంటున్నాడు. నీవు బలముగా సువార్తను ప్రకటింపుము. అంతే తప్ప దేవుని వాక్యమును నీవు ఆధారం చేసుకుని విస్తారమైనటువంటి ఆస్తులను సంపాదించుకోవడం నీవు బలముగా దేవుని కొరకు బ్రతకడం కాదు అంటున్నాడు దేవుడు. నీవు బలముగా సువార్తను ప్రకటించాలి. అవిధేయులు నోరు మూయించాలి. నీకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో విస్తారమైనటువంటి సేవ ద్వారా అనేకులకు నిత్యజీవ మార్గాన్ని చూపగలగాలి. దేవుని కొరకు కష్టాలను, కన్నీళ్లను అనుభవిస్తూ భక్తిని ఆధారం చేసుకుని ధనాన్ని సంపాదించుకునేటువంటి మాదిరిగా కాకుండా అన్నవస్త్రములు కలిగిన వారుగా ఉండి భక్తిలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, యథార్థతలో ఎదగాలి. వీటిని పక్కన పెట్టేస్తే మిగిలినవన్నీ వస్తాయి. భక్తిని, నీతిని, యథార్థతను పక్కన పెట్టేస్తే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. ధనము, ఆస్తిపాస్తులు, పేరు పలుకుబడులు, జనము, వీరందరూ వచ్చేస్తారు. కానీ ఎప్పుడైతే ఒకడు నీతిని విడువక, న్యాయమును విడువక, యథార్థతను విడువక దేవుని వాక్యమును ఉన్నతమైనదిగా ప్రకటిస్తూ దేవుని చిత్తమును నెరవేర్చాలనుకుంటాడో అతడే దేవుని కృపకు పాత్రుడవుతాడు. అతడే దేవుని చేత బలముగా వాడుకోబడతాడు. దేవుని చేత బలముగా వాడుకోబడటం అంటే బలముగా సువార్తను ప్రకటించటం, బలముగా వాక్యమును ప్రకటించటం. ఎన్నో ఆపత్కరమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుని కొరకు బలముగా నిలబడటం, సర్వలోకమునకు సువార్తను వ్యాప్తి చేయటం. ఏదో లాభాన్ని అపేక్షించి కాదు, సర్వలోకమునకు సువార్తను పంపిణీ చేయాలి. వినని వారి దగ్గరకు దేవుని వాక్యమును తీసుకుని వెళ్ళాలి. అంతే తప్ప నా దగ్గర కొంతమంది వచ్చారు, వీరికే ఇక నేను నా జీవితకాలం అంతా నాకు తెలిసింది చెప్పుకుంటాను అని అనుకోవడం కాదు. సర్వలోకమునకు సువార్తను పంపిణీ చేయాలి. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా ఈరోజు లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి ఉద్దేశాలు లేవండి. వాక్యమును ప్రకటించమన్నాడు, అనేక మంది యొద్దకు తీసుకుని వెళ్ళమన్నాడు. కోత విస్తారముగా ఉందన్నాడు, కోత విస్తారముగా ఉంది. ఈరోజు చాలామంది ఎటువంటి ఆలోచనలోనికి వచ్చేసారంటే, నాకంటూ కొద్దిమంది, ఒక సంఘం, వారిని మాత్రమే నేను దేవుని వాక్యంలో పెంచాలి, వారిని దేవుని వాక్యంలో నడిపించాలి, అంతే నా బాధ్యత, అంతే అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త నెరుగనటువంటి జనులు ఎందరో ఉన్నారు. వారికి మూలాలు తెలియవు, వారికి దేవుని జ్ఞానపు ఆలోచనలు లేవు. కనుక అట్టివారికి సువార్తను ప్రకటించటం, దేవుని వాక్యమును వెల్లడి చేయటం,
ఎంతో అవసరమైంది. ఇప్పుడు బలముగా దేవుని సేవను ముందుకు జరిపించవలసినటువంటి బాధ్యత ఉంది. కనుక ఈ విషయాలలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. దేవుని వాక్యమును ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి? ఈ ఊపిరి ఆగిపోక ముందు దేవుని చేతిలో బలముగా నేను వినియోగింపబడి ఆ తర్వాత దేహాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి తృష్ణ మనలో ఉండాలి. ఒక పనిముట్టు పనివాని చేతిలో ఎంత విరివిగా ఉపయోగపడి ఆ తర్వాత దాని యొక్క ప్రస్థానాన్ని ముగించుకుంటుందో ఆ విధంగా నేను కూడా ఉన్నంతకాలం దేవుని చేతిలో బలముగా ఉపయోగపడాలి. బలముగా ఉపయోగపడుతున్నప్పుడు నాకు సమ్మిట దెబ్బలు తగులుతాయి, సుత్తి దెబ్బలు తగులుతాయి, నాకు చాలా అలసట వస్తుంది, నేను విరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది, నేను బాగా అరిగిపోతున్నాను. అయినప్పటికీ దేవుని పని జరుగుతున్నప్పుడు నాకు సంతోషం. ఏదో ఒక రోజు ఇక ఈ పనిముట్టు వలన ఇక పని జరగదులేని దేవుడు పక్కన పెట్టేస్తాడు. అప్పటి వరకు కూడా, అనగా మన మరణము వరకు కూడా మనము దేవుని చేతిలో బలముగా ఉపయోగపడాలి. దేవుని చేతిలో బలముగా ఉపయోగపడుతున్నప్పుడు ఎందరివో జీవితాలు కట్టబడాలి. మనం బలంగా ఉపయోగపడుతున్నామంటే అర్థం ఏంటి? దేవుని యొక్క మార్గములోనికి అనేక మంది రావాలి, వారి యొక్క బ్రతుకులు కట్టబడాలి, వారు దేవునికి ఉపయోగపడాలి. అట్టి మాదిరిగా దేవుని యొక్క చేతిలో బలముగా ఉపయోగపడేటువంటి వారు ఉంటారు. అటువంటి సంసిద్ధత కలిగినటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో అట్టి వారిని దేవుడు బలముగా వినియోగించుకోవటానికి ఉపక్రమిస్తాడు, అట్టివారిని ఎంపిక చేస్తాడు. అలాగే అపోస్తలుల కార్యముల దగ్గరకు మనం వెళ్ళగలిగితే ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యంలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మనసు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు శిష్యులు కూడా ఇట్టి మాదిరిగానే ఏదో సంపాదించుకోవాలని, ఏదో పోగేసుకోవాలని, ఘనతను పొందాలని వారు ఎప్పుడూ ఆలోచన చేయలేదండి. దేవుని చేతిలో మేము మంచి పనిముట్లుగా ఉపయోగపడాలి, నీతి సాధనములుగా మేము ఉపయోగపడాలి, మా బ్రతుకంతా ఇక దేవుని పనిలో అరిగిపోవాలి, మేము అలసిపోవాలి అని వారు నిర్ణయించుకున్నారు. దేవుని మనసు తెలుసుకున్నవారుగా వారు నిర్ణయించుకున్నారు. అందుచేత దేవుడు అట్టివారిని అందరినీ కూడా బలముగానే తన పనిలో వినియోగించాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వాక్యాన్ని చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వాక్యం. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా సువార్తను ప్రకటించారో చూడండి. అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఈరోజు బలముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం అంటే గట్టిగా అరవడం అనుకుంటారు చాలామంది. బలముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం అంటే గట్టిగా అరవడం, కేకలు వేయటం, అలాగే బైబిల్ మీద చేతులు వేసి గట్టిగా కొట్టడం, బాధేయడం, ఏదో ఆరాటపడిపోవడం, ఆవేశపడిపోవడం, ఇదనుకుంటారు బలముగా ప్రకటించడం అంటే. చుట్టూ ఎందరో విద్రోహులున్నా, చుట్టూ ఎందరో శత్రువులున్నా, మీరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే మీకు శిక్ష తప్పదు అని వారు బెదిరిస్తున్నా దేవుని మాటకే లోబడుతూ ప్రభువైన యేసు యొక్క పునరుత్థానమును గూర్చి వారు సాక్ష్యం ఇవ్వటంలో వారు ఎంతగానో ఉన్నతంగా దేవుని చేతిలో బలముగా ఉపయోగపడ్డారు, వాడబడ్డారు. అందుచేతనే వారిని గూర్చి వ్రాయబడిన మాటలు ఏంటంటే, వారు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు, దేవుని కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆ రోజు సమూహాలుగా, ప్రారంభ శతాబ్దంలో సమూహాలుగా దేవుని చేతిలో వాడబడ్డారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది. అందుచేతనే అందరి యందు దైవకృప అధికముగా ఉండెను. అంటే ఒకరిని చూచి ఒకరు. ఈరోజు ఒకరిని చూచి ఒకరు పాడైపోతున్నారు. ఆ రోజు ఒకరిని చూచి ఒకరు ప్రేరేపింపబడ్డారు. ఇదిగో మేము కూడా పేతురు గారి వలె ఉండాలి, ఇదిగో మేము కూడా యోహాను గారి వలె ఉండాలి, ఇదిగో మేము కూడా యాకోబు గారి వలె ఉండాలి, ఇదిగో మేము కూడా పౌలు గారి వలె ఉండాలి. ఆ మాదిరి సరిగ్గా ఉన్నప్పుడు వెనక ఉన్నటువంటి వీరు కూడా సరైపోతారు.
మాదిరే సరిగ్గా లేనప్పుడు వెనక ఉన్నవారందరూ ఏమవుతారు? పాడైపోతారు. ఈరోజు మాదిరిగా ఉండవలసిన వారు ఎలా ఉన్నారు చూడండి. మాదిరిగా ఉండవలసిన వారు ఎలా ఉన్నారు చూడండి. మొదట్లో అయితే చాలా కొద్దివారుగా, చిన్నవారుగా దేవుని సేవను ప్రారంభించి ఆ తరువాత ఉండే కొద్దీ విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు వారికి కలగడంతో దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. దేవుని వాక్యానికి విలువనివ్వటం లేదు. దేవుని వాక్యం ఫలానా విషయంలో గద్దిస్తుందా, హెచ్చరిస్తుందా అనేటువంటి విషయాన్ని వారు పట్టించుకోవటం లేదు. కేవలం ధనానికి, కేవలం జనానికి వారు ప్రాముఖ్యతనిస్తున్నారు. అంటే వారి యందు దైవ కృప కనిపించడం లేదు. వారిని దేవుడు బలముగా వాడుకోవటం లేదు. వీరి యొక్క స్వంత బలము చేత జరిగిస్తున్నారు కార్యక్రమాలను. అంతే తప్ప దేవుడు తన బలము చేత సువార్తను ప్రకటింపజేశాడంటే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనుషులను దేవుని రాజ్యములోనికి చేర్చుతుంది. నిగూఢమైనటువంటి సంగతులను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినప్పుడు వాటన్నింటినీ కూడా ప్రజలకు బయలుపరుస్తూ, వాటన్నిటిని వివరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తిని, ఆయనలో ఉన్న నిత్యజీవమును మనుషులకు పరిచయం చేయాలి. ఈ విధముగా దేవుని చేతిలో మనం అందరం కూడా బలముగా వాడబడాలి. కనుక దేవుని చేతిలో బలముగా వాడబడడం అంటే ఏంటో మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడు ఎవరిని బలముగా వాడుకొనుటకు ఎంపిక చేస్తాడో ఇప్పుడు మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. కనుక లోకము ఆలోచించేటువంటి విధానంలో కాకుండా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథపు ఆలోచనలలోనికి వచ్చి ఇక మీదట దేవుని చేత బలముగా వాడబడుటకు మిమ్మును మీరే దేవునికి సంపూర్ణముగా ప్రతిష్ఠించుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీ చేతిలో బలమైన పాత్రలుగా, మంచి పనిముట్లుగా మేము వినియోగింపబడు నిమిత్తము మమ్మను ఆయుత్తపరచండి తండ్రి. మేము మొరాయించకుండా, మీ పనికి తండ్రి మేము దూరమైపోకుండా, మీ కొరకు నమ్మకముగా జీవించగలుగుటకు మాకు సహాయమును దయచేయండి తండ్రి. మీ పనిలో ఉన్నప్పుడు మేము అరిగిపోతాము, మీ పనిలో ఉన్నప్పుడు మేము అలసిపోతాము. మీ పనిని మా వంతు మేము పూర్తి చేసినప్పుడు మేము విరిగిపోతాము. నాయనా, ఈ యొక్క సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి నేర్చుకున్న వారమై, ఉదాహరణలను గ్రహించిన వారమై, మీ వలన బలముగా వినియోగింపబడేటువంటి భాగ్యమును పొందుటకు మమ్మను మేమే సంపూర్ణముగా మీకు సమర్పించుకొని మీ సేవలో ముందుకు కొనసాగగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. లోకపు తీరు, లోకపు విధానము మీ యొక్క ఆలోచనలకు పూర్తి భిన్నము తండ్రి. మీ గ్రంథములో సెలవిచ్చినటువంటి మీ మాటల ద్వారా సత్యమును గ్రహించిన మేము బలముగా మీ వాక్యమును ప్రకటించుటయందు, బలముగా సువార్త సేవను ముందుకు జరిగించుటయందు, బలముగా అనేక మందిని తండ్రి నిత్య జీవమునకు చేర్చు నిమిత్తము మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మీ మాటలు విని తండ్రి మీ వాక్యములో ఉన్నటువంటి పరమార్థమును గ్రహించి మీ చేత బలముగా వాడబడగలుగుటకు తమ యొక్క హృదయములను పూర్తిగా మీకు లోపరుచుకున్నటువంటి మీ బిడ్డలందరి నిమిత్తము మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.